హాయ్ అండి అందరికీ. టుడే మన రెసిపీ క్యాప్సికమ్ రైస్. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా లేదా డైట్ చేస్తున్న వాళ్ళైనా కూడా ఏదైనా హెల్తీగా రైస్ తోటి ప్రిపేర్ చేసుకోవాలంటే క్యాప్సికమ్ రైస్ని ప్రిపేర్ చేసుకోండి. చాలా సింపుల్గా ఎటువంటి సాస్ కానీ స్పైసెస్ కానీ లేకుండా ప్రిపేర్ చేసి చూపిస్తాను. మధ్యలో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ ఫుడ్ కార్నర్. సో లెట్స్ ప్రాసెస్ స్టార్ట్. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే గుప్పెడు పల్లీలు, 5-6 జీడిపప్పు పలుకుల్ని కూడా యాడ్ చేసుకొని ఇలాగ బాగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. జీడిపప్పు ఆప్షనల్ అండి, వేసుకుంటే బాగుంటుంది. అలాగే మీడియం సైజ్ ఉల్లిగడ్డని తీసుకొని పొడవుగా కట్ చేసుకోండి. 4-5 పచ్చిమిరపకాయలని కూడా ఇలాగ పొడవుగా కట్ చేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకొని తీసుకోండి. ఇప్పుడు 3 క్యాప్సికమ్ని ఇలాగ పొడవుగా లోపలున్న విత్తులన్నీ తీసేసి కూడా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా మనం క్యాప్సికమ్ని పొడవుగా కట్ చేస్తే ఏంటంటే మనం తినేటప్పుడు మధ్యలో తగులుకుంటూ చూడ్డానికి తినడానికి కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఈ రైస్ని చూసేటప్పుడు కలర్ఫుల్గా ఫీల్ అవుతూ చాలా హ్యాపీగా తినేస్తారనమాట. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 రెమ్మ కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు ముందుగా ఉడికించి పెట్టుకున్న వైట్ రైస్ని యాడ్ చేస్తున్నాను. మీరు ఈ రెసిపీని లెఫ్ట్ ఓవర్ రైస్తోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ అన్నం పొడిగా ఉండేలాగా చూసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా రైస్ అంతా కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఈ స్పైసెస్ అంతా కూడా బాగా కలిపేంత వరకు ఈ రైస్ని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని స్పైసెస్ అంతా కూడా ఇలా బాగా కలిపేసుకోండి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత చివరిగా కొంచెం గుప్పెడు ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరను ఇలా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఇలాగ గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. చూడండి అన్నం ఎంత పొడిగా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. సో ఈ రెసిపీని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా ఈ రెసిపీని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, క్యాప్సికమ్ రైస్ రెడీ అయిపోయినట్లే. ఈ స్టైల్లో ప్రిపేర్ చేసుకొని చూడండి, పిల్లలైనా పెద్దలైనా చాలా సంతోషంగా తినేస్తారనమాట. అంతేనండి, క్యాప్సికమ్ రైస్. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ టుడే మన రెసిపీ స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట. మనం రోడ్పై తినే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా ఉంటుందో పక్కా అదే టేస్ట్తో అంతే రుచితో మన ఇంట్లోనే చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మధ్యలో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా కడాయి హీట్ చేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు 2 ఎగ్స్ని తీసుకొని ఇలా బాగా చితక్కొట్టేసి మనం ఈ ఆమ్లెట్ని ప్రిపేర్ చేసుకుందాము. ఈ ఎగ్ని బాగా ఇలా అప్పుడే విరగొట్టేసుకోకుండా ఇలా కాస్త పొడుగా ఇలా ఉంటేనే బాగుంటుందన్నమాట. మరీ ఎక్కువగా చితక్కొట్టేయకండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఎగ్ని మరీ ఎక్కువగా చితక్కొట్టేస్తే ఏంటంటే మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ తినేటప్పుడు ఎగ్గే కనిపించదనమాట. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఆమ్లెట్లోకి కాస్త మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 క్యారెట్ తురుము, అలాగే 1 క్యాప్సికమ్, 4-5 పచ్చిమిరపకాయలు అండ్ 1 రెమ్మ కరివేపాకుని కూడా ఇలా బాగా తురుముకొని యాడ్ చేసుకోండి. నేను పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి తురుముకున్నానండి. మీరు పెద్దవాళ్ళ కోసం ప్రిపేర్ చేస్తున్నట్లయితే కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఉడికించుకున్న రైస్ని ఇక్కడ యూస్ చేస్తున్నాను. మీరు లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇలా పొడిగా ఉంటే సరిపోతుందండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ రైస్ని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ వెజిటేబుల్స్లోకి అన్నీ కూడా బాగా కలిపేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే ఈ వెజిటేబుల్స్ అంతా కూడా రైస్కి బాగా కలిసిపోతుంది అనమాట.
ఇలా కలిసిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడిని, అలాగే 1 టీ స్పూన్ చాట్ మసాలాని కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా స్పైసెస్ అంతా కూడా రైస్కి బాగా పట్టేంత వరకు మిక్స్ చేసుకోండి. చూడండి, ఇక్కడ నేను ఇంట్లో ఉన్న వెజిటేబుల్సే యూజ్ చేశాను. మీరు ప్రిపేర్ చేసేటప్పుడు క్యాబేజీని కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. నేను ఇక్కడ స్కిప్ చేశానన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ని యాడ్ చేసుకొని ఇలా బాగా కలిపేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఇలా గరిటెతో కలుపుకుంటూ రైస్ విరగకుండా కలుపుకోండి. అప్పుడే చూడడానికి తినడానికి చాలా బాగుంటుందన్నమాట. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీరని ఫ్రెష్గా ఇలా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఈ కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూడా రైస్కి బాగా కలిపేంత వరకు హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు తిప్పుకోండి. ఎందుకంటే మనం యాడ్ చేసిన ఈ సోయా సాసు స్పైసెస్ అంతా కూడా రైస్కి ఎగ్కి బాగా పట్టినప్పుడే మనం స్ట్రీట్ స్టైల్లో లాగా మంచి స్మెల్ తోటి ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుందన్నమాట. మనం లో ఫ్లేమ్లో ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నట్లయితే ఏంటంటే స్మెల్ రాదు, అది ఆ సోయా సాస్ మాడిన స్మెల్ వస్తేనే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుందన్నమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వేడివేడిగా మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే, అంతేనండి. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి. మీ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. హలో అండి అందరికీ, టుడే మన రెసిపీ టొమాటో రైస్. ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనైనా లేదా లంచ్ బాక్స్లోనైనా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఎక్కువ కష్టపడకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డని ఇలా తీసుకొని పొడవుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇందులోనే 4-5 పచ్చిమిరపకాయలని కూడా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసి 1/2 నిమిషం పాటు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మీడియం సైజ్ 2 టమాటాలను ఇలాగా మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూడండి, ఇలాగ మనం టమాటో ప్యూరీ వేయగానే బాగా ఉడికిపోతుంది కదా. ఇలా ఉడుకుతున్నప్పుడే 1 టీ స్పూన్ అల్లం పేస్టు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ కారం, అలాగే 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా, ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని బాగా స్పైసెస్ అంతా కూడా బాగా కలిపేంత వరకు కలిపేసుకోండి. ఇలా బాగా కలిపేసుకొని ఆయిల్ అంతా బయటికి రిలీజ్ అయిపోయిన తర్వాత ముందుగా ఉడకబెట్టేసుకున్న నేను వైట్ రైస్ని ఇక్కడ 2 కప్పుల వరకు తీసుకున్నాను అనమాట. నేను 2 మీడియం సైజ్ టమాటోలకి 2 కప్పుల వరకు రైస్ని యాడ్ చేసుకొని ఈ స్పైసెస్ అంతా కూడా టమాటో ప్యూరీ అంతా కూడా ఈ రైస్కి బాగా కప్పేంత వరకు కలిపేసుకుందాము. మీరు ఉడికించిన రైస్ని తీసుకోండి, లేదా రాత్రి మిగిలిన లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగా వస్తుందన్నమాట. ఇలా కలిపేసుకొని 2 నిమిషాల పాటు బాగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం గుప్పెడు కొత్తిమీర ఆకుని కూడా యాడ్ చేసుకొని ఇలాగ బాగా కలిపేసుకోండి. ఇలా బాగా కలిపేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మరొక 2-3 నిమిషాల పాటు కింద మాడనివ్వకుండా రైస్ ఏది ఇరిగిపోకుండా కలిపేసుకొని ఇలా వేడిగా స్టవ్ ఆన్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీని వేడివేడిగా తిన్నా లేదంటే లంచ్ బాక్స్లోనైనా మార్నింగ్ హడావిడిలో టిఫిన్స్ చేసే టైం లేనప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి. ఎక్కువ హడావిడి లేకుండా చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అండ్ ఈ రెసిపీని మీ ఇంట్లో మీరు ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దండి. అండ్ ఈ రెసిపీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ తెలంగాణ ఫుడ్ కార్నర్.